మైనార్టీ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఒక ఓటు బ్యాంకుగానే చూస్తారని అన్నారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బీఆర్ఎస్ నాయకులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. దానిలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లో కూడా ఇప్పటికే క్లస్టర్ ఇన్ఛార్జ్ లో కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మనతో పాటుగా కూడా ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. అలా చెప్పండి, ప్రజల్లో ప్రచారం యొక్క స్పందన అనేది ఎలా ఉంది? ఈ 2 సంవత్సరాల కాలం అనేది ఇక్కడ ప్రజలు, తెలంగాణలో ప్రజలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు, అభివృద్ధికి నోచుకోకుండా ఎట్లా ఉన్నారనేది చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజల మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చిందో, అంటే వీరు ఇచ్చిన హామీలు కాకుండా ఏదో కేసీఆర్ గారు ఇంతకు ముందు అమలు చేసిన కార్యక్రమాలే ఇక్కడ అమలు అయ్యే పరిస్థితి లేదు. కనీసం ఇక వీరు కొత్తగా పెట్టే హామీలు ఇచ్చిన ఒక్కటి కూడా అమలు అవుతలేదు. అందుకేంటంటే ఇంతకు ముందున్న ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారి నాయకత్వమే బాగుండే అనే ఒక ఫీలింగ్ ఇక్కడ ప్రజల్లో ఉన్నది. తప్పకుండా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారని మేము అనుకుంటున్నాం. మైనార్టీలది అనేది కూడా దాదాపు 1,30,000 ఓట్ బ్యాంక్ అని ఉంది. దాంట్లో వచ్చేసి ఈ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలనే అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, మైనార్టీలకు ఓటు బ్యాంకుగా వాడుకుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా. అంతే తప్పించి మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. బీజేపీని బూచి చూపెట్టేసి ఓట్లను గుళ్ళగొట్టుకుని తప్పించి నిజంగా మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో బహిరంగంగా చెప్పాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైనార్టీల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం పనిచేసారు, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసారు, వాళ్ళ పిల్లల చదువు కోసం పనిచేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను కేసీఆర్ గారు పెట్టించారు. చాలా మంది ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్ రావడం వల్ల, రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య పెంచడం వల్ల కూడా మైనార్టీ అడ్మిషన్లు పెరిగినాయి. మొన్ననే ఎంబీబీఎస్ పూర్తయిన చాలా మంది కూడా భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కేటీఆర్ గారి ముందర, మేమందరం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడ్డాము అని చెప్పి. అంటే ఒకవైపు ఏమో మైనార్టీల పిల్లల్ని చదివించుకోవడం వైపు దృష్టి పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం, అట్లాగే మైనార్టీ ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టింది, పేద మైనార్టీల మీద దృష్టి పెట్టింది. కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన అనేది ఎలా ఉంది? 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పాలన అనేది ఎలా ఉంది? ముందుగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మేము ప్రచారం చేయబట్టి ఇడికి 15 రోజులు ఎత్తుంది. ఈ ఎవరైతే ఓటర్స్ మహాశయులు ఉన్నారో వారందరికీ జోహార్ చెప్పాలి. ఎందుకంటే వారి స్పందన ఎట్లా ఉందంటే, ఈ దుర్మార్గుడు 2 సంవత్సరాల నుంచి వచ్చి మంగళ షాపులను, ఇక్కడ బట్టలు ఉతికితోళ్లను, ఇక్కడ కులవృత్తి వాళ్ళను, చిన్న వాళ్ళను, పెద్ద వాళ్ళను, తోపుడు బండ్ల వాళ్ళను, కూరగాయలు అమ్ముకునే తోళ్లను, ఇండ్లు కట్టుకునే తోళ్లను, మెటీరియల్ వేసుకునే తోళ్లను బుల్డోజర్లు పెట్టి ఎవరిని పడితే ఎవరిని పెట్టి, ఏ ఆఫీసర్లకు అదుపు లేకుండా, అద్దు లేకుండా మొత్తం స్కాములు, మొత్తం అవినీతి చేసుకుంటూ రక్తం పీడిస్తున్న సీఎం ఎందుకు వచ్చిండా, ఎందుకు ఏంటి? మనము నాలెడ్జ్తోనే వేసి మొత్తం టీఆర్ఎస్ హైదరాబాద్ లో గెలిపిస్తే, ఆ ఊర్ల పోటీ ఏదో దయదలిచి ఓటేస్తే వాడు ఒడ్డు పండకుండా చేసిండు, పంటలు రాకుండా చేసిండు, నీళ్లు రాకుండా చేసిండు, రైతు బంధు బంద్ చేసిండు, కళ్యాణ లక్ష్మి బంద్ చేసిండు, కేసీఆర్ కిట్టు బంద్ చేసిండు. ఊర్లో పోటీ పోతే ఇలా చెప్పులు తీసుకొని కొడతారు తప్ప ఒక ఎమ్మెల్యే ఊరికి కాన్స్టిట్యున్సీకి పోలేని పరిస్థితి, ఒక మినిస్టర్ జిల్లాకు పోలేని పరిస్థితి, ఒక సీఎం వాళ్ళ సొంత ఊరికి పోలేని పరిస్థితి. అంత సెక్యూరిటీ 100 పోలీసులను పెట్టుకొని పోతారు. ఒక పోలీసులు లేకుంటే వీళ్ళు కాళ్ళ కింద నలిపేస్తారు తెలుసా జనాలు. అంత ఆక్రోశంగా ఉన్నారు. వీరికి హైదరాబాద్ వస్తే చాలా మంది ఎదురొచ్చి మేము టీఆర్ఎస్ కి ఇస్తాం ఓటు, తప్పకుండా టీఆర్ఎస్ గెలిపించుకుంటాము, కేసీఆర్ సీఎం చేయాలి దెబ్బతోనే అనే ఉద్దేశంతో అందరు మూకుమడిగా వేస్తారు ఓట్లు. అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం తప్పకుండా మనము. ఎర్రవెల్లి సతీష్ రావు గారు ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తుంటే మీకు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న అంటే సంక్షేమ పథకాల గురించి కూడా ఎలా చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉంది. హైదరాబాద్ లో హైడ్రాన్ పట్టుకొచ్చిండ్రు, ఏ క్లారిటీ లేకుండా 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద కట్టిన ఇండ్లను కూలగొట్టి బీద ప్రజలను ఇబ్బంది గురిచేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. హైడ్రా వద్దు, మాకు అభివృద్ధి కావాలంటున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వంతో అభివృద్ధి అవుతుంది. 10 ఏళ్ళు మేము ప్రశాంతంగా ఉన్నాం, వ్యాపారం చేసుకున్నాం. ఇప్పుడు అరటి పండ్లు అమ్మే బండోళ్ళు కూడా మాకు బేరాలు లేవు, డల్లుగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఈసారి తగిన గుణపాఠం మళ్ళీ వాళ్లకు ప్రజలు చెప్తారు. ఇది అంటే ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నట్లయితే ప్రజలు చెప్పేది దానితో పాటుగా వచ్చేసి ఒకవైపు 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో ఉన్న వైఫల్యాలు అనేది కూడా
స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. దానితో పాటుగా మైనార్టీ సోదరులందరూ కూడా డిసైడ్ అయ్యారని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఏకపక్షంగా చేస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్రం బీహార్లో పోటీ చేసేటువంటి ఎంఐఎం పార్టీ స్థానికంగా ఉన్న జూబ్లీహిల్స్లో ఎందుకు పోయట్లేదని కూడా స్థానికంగా ఉన్న ముస్లింలు ప్రశ్నిస్తున్నారని కూడా స్థానికంగా కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు దాంతో పాటుగా సతీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శివతో రంజిత్ టీవీ న్యూస్ హైదరాబాద్.